ఆత్మ నాలోనికి వచ్చినను నిలవబెట్టి అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరం ఉంటే ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన చెల్లి అద్దకు ఇశ్రాయేలీయుల వద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు కఠిన హృదయులై ఉన్నారు. వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చింది, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు, ఈ గ్రంథమును భక్షించు, ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయు. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను చూచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నిప్పుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగా అను శబ్దమొకటి ఆయనున్న స్థలమును ఆర్భాటముతో నా వెనక పలుకుతుంది. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులటం వలన కలుగు చెప్పుడును వాటి ప్రక్కన నుండి చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగునట్లుగా నాకు వినబడను. నేను కేబారు నది దగ్గర జలాబీబు అను స్థలమందు కాపురమును చేపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలకయు ఉన్న వాడిని 7 దినములు వారి మధ్య